కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం రీసెంట్ గా ఆ, కేటీఆర్ గారు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పారు. దేనికి అంటే గతంలో ఉచిత బస్సులు గురించి ఆయన నోరు జారారనమాట. ఆడవాళ్ళ మీద అసభ్యంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన స్థాయికి చౌకబారు వ్యాఖ్యలు. అంటే నాకు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. మళ్ళా ఒకటి ఏంటంటే అసలు ఈ మొత్తం వ్యవహారం సమాజానికి ఎటువంటి సంకేతం ఇస్తుంది? దేనికంటే కేటీఆర్ ఒక సాదాసీదా వ్యక్తి కాదు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వాలని ఆశపడుతున్న ఒక వ్యక్తి. రెండవది, అసలు కేవలం సారీ చెప్తే వదిలేయడం అనేది ఏంటండి? ఇప్పుడు ఎవరైనా ఇటువంటి వ్యక్తులకి అసలు ఒకరోజు జైలు శిక్ష, లేదా ఒక గంట సేపు ఆ, చేతులు కట్టుకుని నిలబడాలి, ఇట్లాంటివి ఉంటాయి కదా. అలాంటి శిక్షలు వేస్తే అట్లీస్ట్ ఒక అవేర్నెస్ వస్తుంది, భవిష్యత్తులో ఎవరు చేయకుండా. అంటే కేటీఆర్ గారిని శిక్షించమని కాదు, ఆ స్థానంలో ఎవరున్నా కూడా నిజంగా ఒక రోజు జైల్లో పడేసి వాళ్ళకి పోయిందే ఉండదండి. కాకపోతే కాకపోతే భవిష్యత్తులో ఎవరు కూడా మహిళల్ని ఇలా కించపరిచేలా మాట్లాడరేమో అనేది ఒక ఒక థాట్ ప్రాసెస్ అన్నమాట. చెప్పండి మేడం, అసలు ఈ రెండు విషయాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి, మహిళా కమిషన్ ముందు హాజరవటానికి ముందేం జరిగింది, హాజరైనప్పుడు ఏం జరిగింది అనేది మనం రెండుగా మాట్లాడుకో. ముందుగా ఏంటి అంటే, కేటీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది అనే విషయంలో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అభ్యంతరం వ్యక్తం చేయటం వెనకమాల ఆయనకున్న మానసిక స్థితి ఏంటి అంటే, వాళ్ళు ఓడిపోతారు అని అనుకోలేదు, ఓడిపోవాలి అని అనుకోలేదు, గెలవాలని అనుకున్నారు. కానీ ఒక పక్క కర్ణాటకలో గెలిచిన పవనాలు ఇటు వీయడం, ఆ గాలి ఇటు వీయడం కొంత, అలాగే అక్కడ ఏవైతే పథకాలు పెట్టి వాళ్ళు గెలిచారు అని అనుకున్నారో అవే పథకాలని మేనిఫెస్టోలో వాళ్ళు చేర్చటము, దానివల్లే వాళ్ళు గెలిచారు అని కేటీఆర్ భ్రమపడుతున్నాడు. అలా కాదు. 10 ఏళ్లగా మీరు చేసిన విధ్వంసానికి, మీ మీకు మీ పట్ల వచ్చిన అసహనానికి కాంగ్రెస్ ని తెచ్చుకున్నారు తప్పితే, కాంగ్రెస్ కాకుండా ఇంకొక పార్టీ అయినా సరే బలంగా ఉండి ఉన్నట్లయితే గనక ఆ పార్టీ అయినా గెలిచి ఉండేది. మీరు ఓడిపోవడం అనేది అది సత్యం. అంటే ఇక అంతకంటే మార్గం లేదు ప్రజలకు కూడా. మళ్ళీ తీసుకొచ్చి మిమ్మల్ని నెత్తిన పెట్టుకునే ఉద్దేశంలో వాళ్ళు లేరు. మీకు 2 సార్లు అవకాశం ఇస్తే మీరు ఏం చేశారో ప్రజలు బాగానే చూశారు, గమనించారు, మిమ్మల్ని ఓడించారు. అయితే ఆ విషయంలో ఆయన ఆత్మవిమర్శ చేసుకోకుండా, అసలు మనం ఎందుకు ఓడిపోయాము అనే విషయాన్ని ఆలోచించకుండా, గతంలోకి వెళ్లకుండా, వెళ్ళినా గాని తెలిసినా గాని మూర్ఖంగా ఓడిపోయినందుకు వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఒక రకమైన దిమ్మరపాటులో ఉండిపోయారు. ఒక పక్క చెల్లి జైల్లో ఉండడము, మరి ఎలాగోలా ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి చేసి కనీసం పార్లమెంట్ సీట్లన్నా సంపాదించుకోవాలి అనే ఒక బాధలో వాళ్ళు ఉన్నారు. ఉండి వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడటానికి సాహసించారు. సరే, 3 నెలల్లో పడగొడతాం, ఈ గవర్నమెంట్ ఉండేది 3 నెలలే, ఈ గవర్నమెంట్ ఉండేది నెలే అనేసరికి రేవంత్ రెడ్డి కూడా ఎంతో కొంత ఒక రకమైన ఉమ్, గెలవక గెలవక కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎంతో కష్టపడ్డాను నేను, అసలు పిసిసి ప్రెసిడెంట్ అవడమే కష్టం, అయిన తర్వాత పార్టీని గెలిపించుకున్నాను, ఆ తర్వాత సీఎం అయ్యాను, నేను ఇంతలా పోరాడి నేను సాధించుకుంటే వీళ్ళు వచ్చి 3 నెలల్లో పడగొడతాము, 3 రోజుల్లో పడగొడతాము అని మాట్లాడటం గురించి ఒక రకంగా రేవంత్ రెడ్డి కూడా పాలన మీద దృష్టి పెట్టేదానికన్నా తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కువ పాటలు పడ్డాడని చెప్పొచ్చు. ఆ సందర్భంగా ఆయన కూడా ఒక అసహనానికి గురైన మాట వాస్తవం. అందుకే ఎవరైనా పార్టీలో వచ్చి చేరతారు అంటే గనక ఆ చేరికలను కూడా ప్రోత్సహించాల్సిన పరిస్థితిలోకి ఆ రేవంత్ రెడ్డిని నెట్టింది మట్టుకు టీఆర్ఎస్ వాళ్ళు. పడగొడతాం, వీళ్ళు ఒక పక్కన పడగొడతాం అంటారు, బీజేపీ వాళ్ళు ఒక పక్కన పడగొడతా ఉంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఇట్లాగా గెలిచిన ప్రభుత్వాలని పడగొట్టే అలవాటు వాళ్ళకు ఉంది, ఆల్రెడీ ఎన్నో చోట్ల వాళ్ళు నిరూపించారు. ఈ పరిస్థితుల్లో ఒక ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కూడా విధి లేకుండా పార్టీలో చేరికల్ని ప్రోత్సహించారు. అయితే ఇదంతా ఇలా నడుస్తున్న సందర్భంలో ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఒక సీటు కూడా రాలేదు.
ఇక అప్పుడు మరీ వాళ్ళు అరే ఎంపీ సీట్లు కొన్ని వస్తే మోడీ తోటి బార్గెనింగ్ చేసుకునే వాళ్ళం కదా మనము అనే ఒక బాధలో కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడటం మొదలెట్టారు ఆ పార్టీలో వాళ్ళు. సరే అప్పటికీ వాళ్ళు ఆపలేదు దాడి, మేము గవర్నమెంట్ పడగొడతామనే మాట సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అలాంటి ఒక సందర్భంలో మహిళల ఫ్రీ బస్ గురించి ఒక మాట వచ్చింది. ఒక టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ లో ఏముంది, చక్కగా ఫ్రీ బస్సులు, ఫ్రీ ప్రయాణం ఉంది కదా, దానిలో ఉల్లిపాయలు తరుక్కోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు, డాన్స్లు వేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన ఎద్దేవా చేయటం జరిగింది. అయితే ఆయన రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేయాలని కానీ, లేకపోతే సమస్యల పట్ల పోరాటం చేయాలని కానీ, రేవంత్ మీద టార్గెట్ చేయాలని కానీ అనుకోకుండా మహిళల పైన టార్గెట్ చేయడం ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన అంశం. అయితే దీనికి మనం అసలు కేటీఆర్ ఎవరికి ప్రతినిధి అనేది తేలాలి అంటే ఒక లిట్మస్ టెస్ట్ ఉంది. అదేంటంటే ఐటీ ఏరియాలో షటిల్స్ అని పెట్టి ఫ్రీ బస్ సౌకర్యం పెట్టారు. ఐటీ కారిడార్ లో ఎవరు ఎక్కుతారండి బస్సులు అని, మామూలు మహిళలు కూడా ఎక్కవచ్చు, ఆపుతారు, ఆపినప్పుడు ఎక్కవచ్చు, టికెట్ ఉండదు దానికి. ఎవరు ఎక్కుతారండి? ఐటీ ఎంప్లాయీస్ కోసం ఆయన ఫ్రీ బస్ సౌకర్యం పెట్టారు. అలా పెట్టినప్పుడు కనీసంలో కనీసం పల్లె వెలుగు బస్సుల్లోనైనా సరే, అంటే పల్లెటూర్ల నుంచి సిటీల్లోకి కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చే స్త్రీలకైనా ఫ్రీ బస్ సౌకర్యం పెట్టి ఉండవచ్చు కదా కేటీఆర్. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఏ వర్గానికి ప్రతినిధో, ఆయన ఏ వర్గం కోసం పనిచేస్తున్నారో మీకు అర్థమై ఉంటుంది దీన్ని బట్టి. అందుకని ఈ జనరల్ బస్సుల్లో ఎక్కే ఈ సోకాళ్ళు అలగా జనం ఎవరైతే ఉన్నారో, ఈ పని పాటలు చేసుకునేవాళ్ళు, కూలి పనులకు వెళ్ళేవాళ్ళు, లేదు అంటే పల్లెటూర్ల నుంచి సిటీకి వచ్చేవాళ్ళు, చిన్న చిన్న పనుల నిమిత్తం వచ్చేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ఇవాళ మన హైదరాబాద్ చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా బేబీ సిట్టర్స్ కావచ్చు, అలాగే ఇళ్లలో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్ కావచ్చు, పల్లెటూర్ల నుంచి సిటీకి వస్తున్నారు. అంటే దగ్గరలో ఉన్న పల్లెటూర్ల నుంచి 1 గంట ప్రయాణం చేశారనుకోండి, ఇక్కడ ఒక 4 గంటలు 5 గంటలు పని చేసుకుంటే అక్కడ వ్యవసాయంలో వచ్చే డబ్బుల కన్నా, అంటే ఇప్పుడు వ్యవసాయ పనులు చేయడం ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఉపాధి కోసం సిటీకి వచ్చి పొద్దునొచ్చి సాయంత్రం వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా ఫ్రీ బస్సు సౌకర్యం ఏదైనా కలిగించున్నట్లయితే ఇవాళ మీరు ఈ మాట అనాల్సిన అవసరం ఉండేది కాదు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే నెలకి 20,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదించే మహిళలు ఉన్నారు. అంటే రకరకాల కేటగిరీలు. వాళ్ళకి మీరు ఫ్రీ బస్ ఇస్తారా? దీన్ని బట్టే నేను అనేది, ఆయన కలవారింటి కుక్క అని. ఆయనకి ఈ ఈ మామూలు జనాలకి బస్ టికెట్లు ఫ్రీ ఇవ్వటం ఇష్టం లేదు. ఆ మనస్తత్వం ఉంది కాబట్టి ఆయనకి అప్పుడు వాళ్ళకి సౌకర్యం కల్పించాడు. ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సౌకర్యం కల్పిస్తే ఆయన తట్టుకోలేకపోయాడు, అలా మాట్లాడేశాడు. ఇక అధికారం పోయిందని ఉడుకుమొత్తనం కావచ్చు, బాధ కావచ్చు, ఉక్రోషం కావచ్చు, ఏమన్నా కానివ్వండి, ఆయన అయితే ఆ మాట అనేశాడు, తప్పు మాట మాట్లాడేశాడు. మాట్లాడేస్తే ఎవరో మహిళా కమిషన్కి ఎవరు కంప్లైంట్ చేయలేదు. మహిళా కమిషన్ సుమోటాగా తీసుకొని రాయ్య బాబు వచ్చి వివరణ ఇవ్వు అని చెప్పి వచ్చాడు. ఇప్పుడు అసలు నాటకం ఇప్పుడు మొదలైంది. ఆయన ఎంత పైకి క్షమాపణ బయట కూడా క్షమాపణ చెప్పున్నాడు, కానీ మహిళా కమిషను నోటీస్ ఇచ్చింది కాబట్టి రాక తప్పలేదు, వచ్చాడు. వచ్చినప్పుడు వస్తూ ఈయన ఏదో చిన్నపిల్లోడైనట్లు, ఇప్పుడు స్కూల్లో టీచర్ తప్పు చేశారు అని చెప్పి తండ్రిని పిలిచారనుకోండి, పిల్లల తల్లిదండ్రులు పిలిచారనుకోండి, స్కూల్ ప్రిన్సిపాల్ పిలిస్తే కొన్నిసార్లు ఏం చేస్తారంటే తండ్రులు వెళ్ళరు, ఎందుకంటే వీళ్ళకి మొహం చల్లదు.
మొహం జల్లకి ఏం చేస్తారంటే తల్లులు నెంబడి పెడుతుంది, తల్లులు తీసుకెళ్తారు. వీళ్ళైతే ఏదో కొంచెం కన్విన్స్ చేస్తారు, ఆడవాళ్ళని అయితే గవాళ్ళని మాట అనరనో లేకపోతే ఇంకోటో తల్లులు పంపిస్తా ఉంటారు, తండ్రి వెళ్లకుండా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె పుత్ర వాత్సల్యంతోనో లేకపోతే ఇంకోటో ఎంతో కొంత కొడుకునో కూతురునో వెనకేసుకొచ్చి ఆ కాస్త వాళ్ళని ఎక్కువ సారీ చెప్పి ఏదో పరిస్థితి నుంచి, ఆ గడ్డు పరిస్థితి నుంచి పిల్లోడిని బయటేస్తే వాళ్ళని కూడా బయటేసుకుంటారు. అలాగే మన కేటీఆర్ వస్తూ సబితా ఇంద్రారెడ్డి అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, కేటీఆర్ ఇంత పిరికోడా అనిపించింది. సత్యవతి రాథోడ్ గారిని, అలాగే సునీత లక్ష్మారెడ్డి గారిని. అంటే సునీత లక్ష్మారెడ్డి అంటే టిఆర్ఎస్ హయాంలో ఆవిడ కూడా చైర్పర్సన్ గా పనిచేసి, మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేసింది. అయితే వీళ్ళందరూ వెంట పెట్టుకుని తీసుకొని వచ్చి అక్కడ పెద్ద గలాట. వీళ్ళు వాళ్ళని వెంట పెట్టుకుని వచ్చారు అని చెప్పి, వాళ్ళనే కాదు ఇంకా కార్యకర్తలను కూడా వెంటేసుకుని వచ్చారు వీళ్ళందరూ. ఏదో ఒక యుద్ధానికి వచ్చినట్లు, క్షమాపణ చెప్పడానికి వచ్చినట్లు లేదు, అక్కడ యుద్ధానికి వచ్చినట్లు వచ్చారు. వచ్చి వీళ్ళు వచ్చారని తెలిసి మహిళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసారు. అక్కడ పెద్ద రచ్చ. నిజంగా అండి, మనస్ఫూర్తిగా నేను మాట్లాడింది తప్పు, నేను క్షమాపణ కోరటానికి వివరణ ఇవ్వటానికి వచ్చాను అనుకున్నవాడు ఇంతమంది మహిళా నాయకులను ఎమ్మడి పెట్టుకుని రావాల్సిన అవసరం చిన్నపిల్లోళ్ళగా. ఈయన వెంట పెట్టుకుని వచ్చాడు. అక్కడ పెద్ద కలాట. ఇదంతా అయిపోతే ఇంకొక ప్లాన్ చేశారు అక్కడ. ఏంటంటే మహిళా కమిషన్ లో చైర్పర్సన్ తో పాటు సభ్యులు కూడా ఉంటారు, దానిలో మెంబర్స్. ఆ మెంబర్స్ 6 కలిసి అక్కడ కేటీఆర్ కి రాఖీలు కట్టి ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షికార్లు కొట్టేటట్లు చేశారు. అసలు ఎంత దారుణమో చెప్పండి ఇది. అంటే ఒక పక్క ఆయనేమో సారీ చెప్తాడు, ఆయనకేమో మీరు మర్యాదలు చేస్తారు. ఇప్పుడు కేటీఆర్ కి రాఖీ కట్టాలి అనుకుంటే వాళ్ళు ఇంటికెళ్ళి కట్టండి. మహిళా కమిషన్ ఆఫీసు రాఖీలు కట్టడానికి వాడతారా మీరు? ఇదంతా ఎంత పకడ్బందీగా చేశారో చూడండి. వాళ్ళందరినీ వెంట పెట్టుకు రావడం వ్యూహంలో ఒక భాగం అయితే, వాళ్ళ చేత రాఖీలు కట్టించారు. ఇప్పుడు బయట సమాజానికి ఏమెళ్తుందండి మెసేజ్? ఆయనకి చక్కగా అంటే మహిళా కమిషన్ దగ్గరికి సారీలు చెప్పడానికి, వివరణ ఇవ్వటానికి వచ్చే వాళ్ళకి సత్కారాలు చేసి పంపిస్తారు. ఇదే కదా మీరు సభ్య సమాజానికి ఇచ్చిన మెసేజ్. బాగా కోపం వచ్చేసింది ఆ నేరళ శారదకి. ఏంటిది అసలు, ఆయన వివరణ ఇవ్వటానికి రావడం ఏంటి, మీరు వచ్చి రాఖీలు కట్టడం ఏంటి అని ఆవిడ వాళ్ళందరినీ మందలించటమే కాదు, మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానికి కూడా నేను వెనకాడను, మీరు ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తారా, ఇది సమాజానికి ఏ విధమైన సంకేతాలను ఇస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. సరే, పనిలో పనిగా రేవంత్ రెడ్డి కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు అసెంబ్లీలో, వాటికి కూడా వివరణ అడగండి అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా మనం ఇక్కడికి వచ్చింది దేనికోసం వచ్చాము? ఇది అలాంటివి మాట్లాడటానికి వేదిక? ప్రతిదీ రాజకీయమే చేస్తామా మనము అనే ఒక ఇంగితం లేకోకుండా టిఆర్ఎస్ పార్టీ ప్రవర్తించింది అని చెప్పడానికి ఇది ఒక రకంగా టిఆర్ఎస్ పార్టీ ప్రవర్తన కిందనే చూడాలి దీన్ని. కేసీఆర్ ప్రవర్తనం, అదే కేటీఆర్ ప్రవర్తనం, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ ప్రవర్తనం. పైగా సత్యవతి రాథోడ్ గారు అంటారు, అసలు వివరణ ఇవ్వటానికి వచ్చే వ్యక్తి మీద దాడులు చేస్తారా? మీరెందుకు వచ్చారు మంది మార్పులతో? మీరు కూడా రావాల్సిన అవసరం లేదు కదా, ఆయన ఒక్కడు రాలేడా? ఆయన పిఏ ఆయన వస్తే అయిపోయేది కదా. ఆయన గన్మెన్లు ఉంటారు కదా, ఎమ్మెల్యేకి గన్మెన్లు పిఏ ఆయన వచ్చారనుకోండి, అయిపోయేది కదా. మీరందరూ ఎందుకు వచ్చారు?
ఇప్పుడు మీరందరూ రాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మహిళా కాంగ్రెస్ మొత్తం అక్కడ మోహరించుంటే వాళ్ళపైన నెపం ఉండేది. ఏది ఏమైనా మనము పొరపాట్లు తప్పులు జరిగిన తర్వాత కూడా గుణపాఠాలు నేర్చుకోకపోతే నేర్చుకోని మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారు. ఇంతకంటే ఉదాహరణ ఏదీ లేదు. మీరు ఏమన్నారంటే ఆయనకి ఆ ఇంకొంచెం శిక్ష వేసి ఉండొచ్చు కదా, ఆయన క్షమాపణని ఆమోదించడం ఏంటి అన్నారు. ఇప్పుడు ఈ తరువాత జరిగిన కార్యక్రమం తెలియదు కాబట్టి మీరు ఆ మాట అన్నారు. ఆయన కేవలం కంటి తుడుపు కోసమే వివరణ ఇవ్వటానికి వచ్చారు తప్పితే మనస్ఫూర్తిగా నేను మాట్లాడిన మాట తప్పు అనే ఉద్దేశంతో మటుకు ఆయన రాలేదు అనేది తేట తెల్లం అయిపోయింది. ఇంకా దీనికి శిక్ష ఏంటో మహిళా సమాజమే వేస్తుంది. రైట్, చూద్దాం మేడం. దేనికంటే చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఇటువంటి వాళ్ళకి ఒక రోజు శిక్ష అనేది వేస్తే మహిళల మీద ఇటువంటి బాధ్యతగా ఉంటారని మీ ఉద్దేశం. వ్యవహార మాటలు, అవును, ఒక రామ్ గోపాల్ వర్మ కానివ్వండి, ఒక కేటీఆర్, ఇటువంటి వాళ్ళు ఎవరికి కూడా మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు అసెంబ్లీలో మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ ఉండదు, అక్కడ ఎవరున్నా సరే. ఎవరైనా అసలు ఎవరు మాట్లాడినా తప్పేనండి మహిళల పట్ల. పైగా మాట్లాడడం ఒక తప్పు, రాజకీయం చేయడం ఇంకో తప్పు. అవును, తమ తప్పు మాట్లాడినా తప్పు. క్షమాపణ చెప్పాలి. అప్పుడు అవతల వాళ్ళ తప్పుకు వాళ్ళు కూడా సిగ్గుపడి క్షమాపణ చెప్తారు. అంతేగాని అవతల వాడు చెప్పాడు చెప్తారు. అన్నట్టు రాజకీయంగా వాదనకి ప్రతివాదన లాగా తీసుకొచ్చి ఇంకా కించపరుస్తున్నారు మహిళలు. మేమనేది ఏంటి, వాడు అవును. కొన్నాడు కదా అని చెప్పడం అని. చూద్దాం మేడం, మరి ఉమ్. ప్రజలే దీనికి న్యాయ నిర్ణేతలుగా ఉంటారని భావిద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.